వెల్కమ్ టు యూఎస్ని టాకీస్. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బంధానికి బీటలు వారుతున్నాయా అంటే బాలీవుడ్ వర్గాలు అవునని అంటున్నాయి. ఐస్ ప్రవర్తన చూస్తుంటే ఆమె వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ మొదలైందని అనుమానం కలుగుతోంది. ఇటీవల కాలంలో ఐశ్వర్య కుటుంబంతో కాకుండా ప్రొఫెషనల్ లైఫ్కే ప్రాధాన్యత ఇస్తోంది. ఇంతకీ ఐశ్వర్య అభిషేక్ మధ్య దూరానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. వివేక్ ఓబెరాయ్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో ప్రేమాయణాలు సాగించి చివరికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి ఇంటికి కోడలుగా వెళ్ళింది ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్. అప్పటి నుంచి ఐష్, అభిషేక్ జంట అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతూ వస్తోంది. ఈ క్రమంలో ఐష్ ఓ బిడ్డకు కూడా తల్లయింది. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఐశ్వర్య అభిషేక్ దాంపత్య బంధానికి బీటలు వారుతున్నట్లు అనుమానం వస్తుంది. అందులో ఈ మధ్య కాలంలో ఐశ్వర్య కుటుంబ జీవితం కంటే ప్రొఫెషనల్ లైఫ్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనబడుతోంది. ఇటీవల ఆమె కుటుంబ సమేతంగా ఎక్కడా కనిపించింది లేదు. ఇక ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐష్ రణబీర్ కపూర్తో శృంగార సన్నివేశాల్లో నటించడం అమితాబ్కు కోపం తెప్పించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అంతకు ముందు నుంచే అత్తగారు జయా బచ్చన్తో ఐష్ కోల్డ్ వార్ నడుపుతున్నట్లు సమాచారం. కేవలం ఐష్ కారణంగానే అత్యంత ఆప్తుడైన సల్మాన్ను బచ్చన్ కుటుంబం దూరం పెట్టింది. దీంతో ఐశ్వర్య నిర్ణయం ఆమె వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఐష్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు సిద్ధమైంది. ఎప్పుడూ ట్విట్టర్లో స్పందించే అమితాబ్ ఈ సినిమా గురించి మాత్రం పట్టించుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే ఐష్, అభిషేక్ వైవాహిక జీవితంలో ఏదో జరగరానిది జరుగుతోందని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంపై బచ్చన్ కుటుంబం స్పందిస్తుందో లేదో చూడాలి.